హాయ్ ఎవరివన్, హౌ ఆర్ యూ? ఈరోజు వీడియో ఏంటంటే చెన్నై నుంచి మా జయ వచ్చింది కాబట్టి మేమైతే మీట్ అవుదాం అనుకున్నాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో చెప్పాను కదండి, మా డిగ్రీ బ్యాచ్మేట్స్ అంతా కూడా భీమవరంలో కొంతమంది ఉన్నాం, మిగతా వాళ్ళు వేరే వేరే ఊళ్ళో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. అలా ఎవరైనా వేరే ఊరి నుంచి వస్తే కంపల్సరీగా అయితే కాల్ చేసి మీట్ అవుదాం అంటారు. అలా జయ వచ్చింది, మీట్ అవుదాం అంటే మా వసంత అయితే డైలీ పార్క్కి మార్నింగ్ ఈవినింగ్ అయితే వెళ్తుందనమాట. అంటే మన వీరమ్మతో ఆ పార్క్ ఉంది కదండి, అక్కడికి తనైతే అంది ఈవినింగ్ సరదాగా అందరం పార్క్లో మీట్ అవుదాం ఉంది. అందుకని చెప్పి మేమంతా కలిసి కరెక్ట్గా ఈవినింగ్ 5:30 అలా అయితే పార్క్లో మీట్ అయ్యామండి. యాక్చువల్గా వీరమ్మ పార్క్ అయితే ఇంచుమించుగా 2003 ఆ టైంలో అయితే కట్టారనమాట. అప్పుడు తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత క్లోజ్ చేసేసారు. మళ్ళీ ఒక 10 ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే ఓపెన్ చేశారనమాట. మా వసంత్ ఎందుకు వెళ్తుందంటే ఫిజికల్ యాక్టివిటీస్ కోసం వెళ్తుందండి. ఇక్కడ జిమ్ చేసుకోవడానికి, నెక్స్ట్ వాకింగ్కి, లేడీస్కి, జెంట్స్కి, చిన్నపిల్లలకి అందరికీ కూడా పార్క్ అంటే చాలా బాగుంటుందన్నమాట. తాబేలు చూసారా? అసలు ఈ చెరువులో అయితే బోల్డ్ తాబేలు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా వస్తే సరదాగా మరమరాలు అవి వేస్తూ ఉంటే అవన్నీ కూడా బాగా వస్తాయి అనమాట. తాబేలుతో పాటు చాలా చేపలు అయితే ఉన్నాయన్నమాట. ఈ చేపల్లో ఒక గోల్డ్ కలర్ ఫిష్ని కూడా వేశారనమాట. ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ప్రశాంతంగా అలా వెళ్తే పార్క్లో వెదర్ కూడా చాలా బాగుంటుంది. మోస్ట్లీ ఎక్కువ మంది అయితే ఈ ఫ్రెష్ ఎయిర్ కోసం, నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం అయితే పార్క్ని అయితే విజిట్ చేస్తున్నారు అనమాట. అలా మా వసంత డైలీ వస్తుంది కాబట్టి మా ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా సరే ఈవినింగ్ సరదాగా అక్కడైతే మీట్ అవుతాం అనమాట. అలా సన్సెట్ అవుతున్న టైంలో శివయ్యని దర్శనం చేసుకుంటూ వాటర్లో బాతులు భలే వస్తున్నాయి అనమాట. లైన్లో ఒక 4, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 3 ఇంకో లైన్లో వస్తున్నాయి. చూడ్డానికైతే చాలా చాలా బాగుందనమాట. నేనైతే రెగ్యులర్గా అయితే ఎప్పుడూ వెళ్ళను, ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాను అనమాట, ఇలా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీట్ అవ్వడానికి. నాకైతే అక్కడ బాతులు, చేపలు, తాబేళ్ళు అన్నీ భలే నచ్చేసినాయి. అలాగే ఈ మధ్య పార్క్లో బోటింగ్ పెట్టారు. నెక్స్ట్ వచ్చి ఎయిర్ బెలూన్ టైప్లో ఉంటుంది కదా, అది కూడా పెట్టారనమాట. సరదాగా పిల్లలు ఎవరైనా వచ్చినా మనమైనా సరే బోటింగ్ వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. పార్క్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు అన్నీ చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లల్ని అలా సరదాగా తీసుకురావడానికి కానీ అన్నిటికీ చాలా బాగుంటుంది. మేము ముగ్గురం అయితే పార్క్లో మీట్ అయ్యి అలా అప్పటి కబుర్లన్నీ చెప్పేసుకుంటూ ఎవరు ఎలా ఉన్నారో మాట్లాడుకుంటూ మంచిగా టైం అయితే స్పెండ్ చేసాం. మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీరు కూడా ఇలా మీట్ అవుతారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డిగ్రీ ఏ కాలేజ్లో చదివారు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ మేము కూర్చుని ఉంటే సరదాగా ఒక బొడ్డోడు అయితే బెలూన్స్ అమ్ముతూ వచ్చాడనమాట. బెలూన్స్ అయితే మాకు అవసరం లేదని వద్దురా అంటే సరే అయితే ఓ 10 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఓ 10 రూపాయలు తీసుకుని చక్కగా ఎగురుకుంటూ అయితే వెళ్ళిపోయాడు. మా వసంత్ అయితే ఉయ్యాలు ఊదాను ఉయ్యాల దగ్గరికి వచ్చాం. మేము వచ్చేసరికి ఇక్కడ ఒక బుజ్జి పాప అయితే ఉయ్యాలు ఊపమంది అనమాట. వసంత జయ ఇద్దరు కలిసి అయితే ఈ బుజ్జి పాపని ఉయ్యాలు ఊపేశారు. ఇలా మా టైం అయితే చాలా బాగా స్పెండ్ చేసాం. ఫాలో ద పేజ్. థ్యాంక్ యూ.